ఈ టిట్కో ఇల్లు గురించి మాత్రం ఎవ్వరు ఏం మాట్లాడట్లేదు. ఈ టిట్కో ఇల్లులోని ఎన్టీఆర్ కాలనీ అని పెట్టి ఒక పార్క్ పెట్టి కొన్ని షట్టర్స్ పెట్టి దాంట్లో కూడా మార్కెట్ పెట్టి ఇవన్నీ కూడా చేద్దాం, పార్క్ పెడదాం, ఎన్విరాన్మెంట్ మంచిగా తయారు చేసి ఇదంతా రోడ్ వేద్దాం అని చెప్పి మొత్తం శాంక్షన్ చేస్తే ఆ డబ్బులన్నీ కూడా నాశనం చేసేసి ఆ డబ్బు ఒక రూపాయి తెచ్చే సత్తా లేక సెల్ఫీలు తీసుకోవడమే నీ పని అయిపోయి ఈ రోజు అదే రోడ్డు దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకొని బతుకుతున్నావు తప్ప ఇంకోటి కాదు. రోజు ఎంత మంది జీవితాలు ఈ రోజు రోడ్డు మీద పడేసావు ఎమ్మెల్యే గణేష్. నేను ఒకటి స్ట్రైట్ గా ప్రశ్నించడానికి ఈ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చూస్తే టిట్కో ఇల్లు అన్ని కూడా కట్టి సుమారుగా 6 ఏళ్ల పైన శంకుస్థాపన చేసాక ఎలక్షన్ ముందే టిట్కో ఇల్లు కట్టేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి శ్రీకన్య సెంటర్ లో వ్యాన్ ఎక్కిచ్చి నువ్వు ఏం మాట ఇచ్చావు, మొత్తం టిట్కో ఇల్లుకి సంబంధించిన రుణాలన్నీ మాఫీ చేసేసి అన్ని ఎస్ఎఫ్టీలకు సంబంధించిన బ్లాక్లన్నీ కూడా ఇచ్చేసి అపార్ట్మెంట్స్ వాళ్ళ చేతికి ఇచ్చేస్తామని చెప్పి, అందుకే మీరు ఒక్క రూపాయి కూడా మీరు ఎవ్వరూ కట్టొద్దు, మీ అందరికి ఫ్రీ 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 అని చెప్పి ఈ రోజు మాట ఇచ్చావు. ఆ రోజు మాట ఇచ్చిన మాటని ఈ రోజు 5 ఏళ్ళు అయిపోయింది, ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి. ఈ టిట్కో ఇల్లు గురించి